అండి అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు క్లాస్లో మీరు ఎగ్లెస్ వెనిలా మఫిన్స్ని నేర్చుకోబోతున్నారనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో నేర్పిస్తున్నాను. సో ఈ రెసిపీని కనుక మీరు నోట్ చేసుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్లో నేను మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకసారి చూసేయండి, చూసి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా ఈజీ రెసిపీ అండి, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కప్ కేక్స్ ఎంత స్పాంజీగా ఉంటాయో ఇవి కూడా అంతే స్పాంజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి చూసేయండి ఎంత స్పాంజీగా ఉన్నాయో. సో మీకు డీటెయిల్గా బ్యాక్ వీడియోతో కూడా చూపిస్తాను, క్లియర్గా తెలుస్తుంది. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు మైదా తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. సో మీరు చాలామంది అడుగుతారు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈక్వల్ క్వాంటిటీలోనే ఎందుకు తీసుకున్నారు, ఇంతకు ముందు వీడియోస్లోని ఒక 1:2 రేషియోలో తీసుకున్నారు కదా అని చెప్పి అడగచ్చు. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కలా ఉంటుందండి. అన్ని రెసిపీస్ ఒకేలా ఉన్నాయంటే రిజల్ట్ మాత్రం ఒకలా ఉండదు కదా. సో ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కలా ఉంటే మాత్రమే రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఈ కేక్ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇక్కడ మైదా యూజ్ చేస్తున్నాను కదా, నేనైతే ఖచ్చితంగా ప్యాకెడ్ మైదా యూజ్ చేస్తున్నానండి. అంటే కంప్లీట్గా ప్యాకెట్ మైదా అనమాట. సో మీరు కనుక లూజ్ మైదా యూజ్ చేసినట్టయితే ఈ రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నేను కేక్ చేస్తున్నాను కానీ ఫ్లాప్ అవుతుందని చెప్పి ఫొటోస్ కూడా పెడుతున్నారు. కాకపోతే మీరు ఏ మైదా యూజ్ చేస్తున్నారు అని అడిగేటప్పటికి నేను డీమార్ట్ మైదా యూజ్ చేస్తున్నాను, లూజ్ మైదా యూజ్ చేస్తున్నాను అని అయితే చెప్తున్నారనమాట. సో మీరైతే మాత్రం లూజ్ మైదా అస్సలు యూజ్ చేయొద్దండి. లూజ్ మైదా ఏంటంటే బయట వదిలేస్తారు కదా, సో దానివల్ల మనకి కేక్లో వచ్చే రియాక్షన్ కానీ మనకి కేక్లో వచ్చే స్పాంజినెస్ కానీ అస్సలు రాదనమాట. సో అందుకని చెప్పి ప్యాక్డ్ మైదా యూజ్ చేయండి. ప్లస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఎక్స్పైరీ డేట్కి ముందే యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే నేను 2 టైమ్స్ జల్లించేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ రెసిపీలోని మెయిన్గా యూజ్ చేసేది మిల్క్ పౌడర్ అనమాట. నేను ఇక్కడ మిల్క్ పౌడర్ 150 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇదే సేమ్ రెసిపీ, అంటే మిల్క్ పౌడర్ లేకపోతే ఏం చేయాలి అని అయితే అడగద్దు. మిల్క్ పౌడర్ యూస్ చేస్తేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. సో చాలా స్పాంజీగా ఉంటుంది. ఇందులో మన వెనిగర్ కానీ కర్డ్ కానీ మిల్క్ మేడ్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు. మిల్క్ పౌడర్ వల్ల మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. నేను ఇక్కడ 150 గ్రామ్స్ వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఎందుకు అంటే నేను మోక్షాకి అప్పుడప్పుడు స్నాక్స్గా కడుతూ ఉంటాను అనమాట. ఈ కప్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. సో అందుకని చెప్పి రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట. నేను మిల్క్ పౌడర్ 150 గ్రామ్స్ తీసుకున్నాను కదా, తర్వాత షుగర్ పౌడర్ని కూడా సేమ్ 150 గ్రామ్సే తీసుకుంటున్నాను. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు షుగర్ క్వాంటిటీ కానీ ఎక్కువ అయినట్టయితే, నాకైతే ఈ మాత్రం షుగర్ ఉండాలండి. సో మీకు కానీ ఎక్కువైనట్టయితే షుగర్ క్వాంటిటీ నెక్స్ట్ టైం 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. నేనైతే 150 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ రెసిపీ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బటర్ అయితే తీసుకుంటున్నాను. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. సేమ్ ఆయిల్ కూడా 50 గ్రామ్సేనమాట. సో బటర్ ఎంత క్వాంటిటీయో ఆయిల్ కూడా అంతే క్వాంటిటీ. కాకపోతే బటర్ వేసుకుంటే ఏంటంటే మీకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. వెనిలా మఫిన్స్ చేస్తున్నాను కదా, సో దానికోసం నేనైతే 3/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇది ఎగ్లెస్ కదా, మనకి 3/4 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ కూడా మనం 150 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. నేను బ్యాటర్ అంతా కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ థిక్నెస్ని బట్టి 50 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి. కాకపోతే నాకు కొంచెం బ్యాటర్ థిక్నెస్ బట్టి యాడ్ చేసుకుందామని చెప్పైతే 50 ml అనేది సపరేట్గా ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి. ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను బీటర్తో అయితే మాత్రం స్టార్ట్ చేసుకున్నాను అనమాట. బీటర్తో మిక్స్ చేసుకుంటే ఏంటంటే మిల్క్ పౌడర్ షుగర్ పౌడర్ మిక్స్ అయ్యి మనకు మంచిగా ఫోమీగా తయారవుతుంది అనమాట. ఎగ్తో ఎలా చేస్తామో సో ఎగ్లెస్లో కూడా అలానే వస్తుంది ఫోమీ టెక్స్చర్. సో అందుకని చెప్పి ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయమని అయితే చెప్తున్నాను. చాలా బాగుందండి. మోక్షకి అయితే ఎంత బాగా నచ్చిందో. కప్ కేక్స్ అన్నీ కూడా మోక్షయే తిన్నదనమాట మా ఇంట్లోని. నేను టీ టైం కేక్స్ ఎక్కువగా తింటూ ఉంటానండి. కప్ కేక్స్ నాకు అంతగా తినాలనిపించదు. మోక్ష మాత్రం కప్ కేక్స్ బాగా తింటుంది. స్కూల్కి కూడా తీసుకెళ్ళింది అనమాట స్నాక్స్గా. చిన్నపిల్లలకి ఏంటంటే చాలామంది నా దగ్గర కప్ కేక్ ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, నేను చెప్పిన రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం తీసుకునే మిల్క్ పౌడర్ ఇంకా షుగర్ పౌడర్ ఆ బ్యాటర్ని మిక్స్ చేసాం కదా, ఒకసారి బీట్ చేసాం కదా, ఒక 1 మినిట్ వరకు బీట్ చేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనం 2 to 3 బ్యాచెస్లోని యాడ్ చేసుకోవాలన్నమాట ఇదే బ్యాటర్కి. మీకు కావాలి అంటే స్పాచులాతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాగో ఎలక్ట్రిక్ బీటర్ ఆన్ చేశాను కదా అని చెప్పి అయితే బీటర్తో మిక్స్ చేస్తున్నాను అనమాట.
మీరు కేక్ బ్యాటర్ ఎప్పుడైతే బీట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో లేదా మిక్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో మీరు అప్పుడే స్టవ్ మీద బేక్ చేయాలి అనుకుంటే ప్రీహీట్ చేయడానికి కడాయి కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసుకోండి. లేదు అంటే ప్రీహీట్ టైం అనేది అస్సలు సరిపోదన్నమాట. మీకు మినిమం ప్రీహీటింగ్ టైం అనేది 10 to 12 మినిట్స్ వరకు ఖచ్చితంగా ఉండాలండి. మనకి బ్యాటర్ మిక్స్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఒక 10 to 12 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. లేదు మీరు ఓవెన్లో కానీ మైక్రోవేవ్లో కానీ చేయాలి అనుకుంటే మీరు ముందే ఒక 10 మినిట్స్ ప్రీహీట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఏ టెంపరేచర్లో అయితే మీరు బేక్ చేయాలి అనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ మీరు చాలామంది కన్వెక్షన్ ఓవెన్లో చేస్తూ నాకు కేక్స్ అనేవి బాగా రావట్లేదు అని అడుగుతున్నారు కదా. సో నా దగ్గర కూడా కన్వెక్షన్ మైక్రోవేవే ఉందండి. కాకపోతే కన్వెక్షన్ మైక్రోవేవ్లో ఏంటి అంటే మనకి బేకింగ్ అనేది సపరేట్గా కన్వెక్షన్ మోడ్ ఉంటేనే మనకి బేకింగ్ అనేది బాగుంటుందండి. సో బేకింగ్ సపరేట్గా లేదు అంటే మాత్రం పై లేయర్ అంతా కూడా మాడిపోతుంది అనమాట. వాటి కోసం నేను సపరేట్గా వీడియో చేస్తాను నా ఓవెన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అండ్ ఇప్పటికీ ఈ కప్ కేక్ బ్యాటర్ అయితే మిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. సో మీకు కావాలి అనుకుంటే టూటీ ఫ్రూటీ బ్యాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే పైన టాపింగ్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే టూటీ ఫ్రూటీ కానీ మీరు ఏమైతే ఫిల్ చేయాలనుకుంటున్నారో నట్స్ కానీ వాటికి మైదాతో ఇలా డస్ట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే లోపలికి సింక్ అయిపోతాయి. సో నేనైతే ఇలాగ టూటీ ఫ్రూటీ తీసుకొని మైదా వేసేసుకున్నాను. సో మైదా వేసుకున్న తర్వాత నేనైతే లోపల ఫిల్ చేయనండి. ఎందుకంటే నేను ఒక కప్ కేక్ అయినా తింటాను కదా. సో నాకైతే కప్ కేక్లోనే అసలు టూటీ ఫ్రూటీ రాకూడదనమాట. సో అందుకని చెప్పి లోపల ఫిల్ చేయను, బయటే టాపింగ్లా వేసేస్తానమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీ దగ్గర ఏదైనా ఇలాంటి మనం పప్పు కానీ చారు కానీ వేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి గరిటె ఖచ్చితంగా ఉంటుంది అందరి ఇంట్లోని. సో నేనైతే అదే యూజ్ చేసి అన్నిట్లో కూడాను కప్ కేక్స్లో ఎప్పుడు కప్ కేక్ ఆర్డర్ వచ్చినా కూడా వీటితోనే ఫిల్ చేసుకుంటాను అనమాట. లేదు అంటే ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటుంది కదా. సో సపరేట్గా మీరు బిజినెస్ చేసుకుంటున్నట్టయితే ఓన్లీ కప్ కేక్ బిజినెస్ కానీ అలా తీసుకున్నట్టయితే మీరు సింగిల్ స్కూపర్కి ఎంతైతే బ్యాటర్ వస్తుందో అంత సేల్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది బేక్ అండ్ సర్వ్ కప్స్ అనమాట. ఇవి మనం డైరెక్ట్గా సేల్ చేసేయచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా అందులో తినేయచ్చు అనమాట. దానికి ఇక్కడ బాగుంటుంది అనమాట పిల్లల దగ్గర కూడాను. కప్ కేక్ లైనర్ ఏంటంటే కనిపించదు కాబట్టి పిల్లలు కొంతమంది తినేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ టిన్ కొంచెం పెద్ద ఉంది కదా, ఈ కప్ కేక్ టిన్ అనేది. సో ఇందులో బేక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ ప్రీహీట్ అయిన కుక్కర్లో పెట్టుకుంటున్నాను. 2 లైన్స్లా పెట్టుకుంటున్నాను. కింద వచ్చేసి మనకి 5 కప్ కేక్స్ వరకు సరిపోతాయండి. ఇంకా పైన నాకు మైక్రోవేవ్లో వచ్చే గ్రిల్ స్టాండ్ పెట్టుకొని పైన కూడా పెట్టేసుకొని టూటీ ఫ్రూటీ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ గ్రిల్ స్టాండ్ ఉన్నట్టయితే. గ్రిల్ స్టాండ్ లేదు అంటే మాత్రం నేనేం చేయలేను. నేను ఎక్కువగా అయితే ఇలానే బేక్ చేస్తూ ఉంటాను అనమాట. లేదంటే ఒకసారి ఒక ట్రిప్కి మనకు 5 కప్ కేక్సే బేక్ అవుతాయి. ప్లస్ కప్ కేక్ బేకింగ్ టైం అనేది మీరు వేసుకునే బ్యాటర్ని బట్టి కప్ కేక్ బేకింగ్ టైం అనేది ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇవి కొంచెం పెద్ద కప్ కేక్స్ అండి. ఈ కప్ కేక్ బ్యాటర్ వెయిట్ వచ్చేసి మనకి ఈజీగా 40 to 45 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ వెయిట్లో ఉండే కప్ కేక్స్ మనకి 25 మినిట్స్ అయితే టైం పడుతుందండి. లేదు మీరు కప్ కేక్ లైనర్స్లోని వేసుకున్నారనుకోండి, అదైతే మీరు 20 గ్రామ్స్ వరకు బ్యాటర్ వేస్తారనమాట. సో ఆ కప్ కేక్స్ అయితే మీకు ఖచ్చితంగా 20 మినిట్స్కే బేక్ అయిపోతాయి అనమాట. ప్లస్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రీహీట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రీహీట్ మీరు కరెక్ట్ టెంపరేచర్లో ప్రీహీట్ చేసుకున్నారు, 10 మినిట్స్ ఖచ్చితంగా చేసారు అంటే మాత్రం ఖచ్చితంగా 20 మినిట్స్కి బేక్ అవుతాయి. మీరు ప్రీహీట్ కరెక్ట్గా చేయలేదు అంటే మాత్రం 20 మినిట్స్ కాదు కదా, 30 మినిట్స్ అయినా సరిగ్గా బేక్ అవ్వనమాట. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నేను వెనిలా కప్ కేక్స్, చాక్లెట్ కప్ కేక్స్, ఇంకొన్ని కప్ కేక్స్ చేశానమాట ఆ రోజు. సో అవన్నీ కూడా ఒకేసారి బేక్ చేసేద్దామని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఒకసారి బేకింగ్ స్టార్ట్ చేసామంటే స్టవ్ ఆఫ్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ని చేస్తేనే మనకి గ్యాస్ అనేది మిగులుతుంది అనమాట. సో నేనైతే కేక్ ఆర్డర్స్కైనా అలానే చేస్తాను. సో ఇవి వచ్చి వెనీలా కప్ కేక్స్ కదా, ఎంత స్పాంజీగా వచ్చాయంటే చాలా స్పాంజీగా ఉన్నాయండి. మీకు అసలు తెలుస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. మీకు కానీ వీడియోలో కరెక్ట్గా తెలియలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో లాస్ట్లోనే నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడాను పెడతాను, ఒకసారి చూసి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగాను. సో ఇక్కడ మీకు మొత్తం కప్ కేక్ అంతటినీ కూడాను కట్ చేసి చూపిస్తాను. ఎంత స్పాంజీగా లోపల లేయర్స్ అంతా కూడాను కేక్ లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఇంత డీటెయిల్గా అయితే నేను కప్ కేక్స్ ఇంతకు ముందు చూపించలేదు. ఎందుకంటే ఎగ్ కప్ కేక్స్ ఏంటంటే మనం ఎలా చేసినా, మిక్సీలో పెట్టినా, ఎలక్ట్రిక్ బీటర్తో చేసినా చాలా స్పాంజీగా వస్తాయండి. కాకపోతే ఎగ్లెస్ ఏంటంటే దాని పొజిషన్లోకి అది వెళ్ళే రెసిపీ అనేది మీరు ఇప్పటి వరకు ఖచ్చితంగా చూసిండ్రు అనమాట. సో ఈ రెసిపీ మాత్రం చాలా మంచి రెసిపీ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఈ కప్ కేక్స్ అయితే మీరు ఖచ్చితంగా సేల్ కూడా చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ వస్తుందండి మీరు సేల్ చేసినట్టయితే, చాలా బాగుంటుంది కూడాను.
చూస్తున్నారు కదా కప్ కేక్ లోపల ఎంత నీట్గా ఉంది అనేది. కప్ కేక్ అయితే మాత్రం చాలా మంచిగా ఫ్లఫీగా పొంగిందనమాట. సో బాగా బేక్ అయింది. మీరు ఇప్పుడు చూసినట్టయితే నేను ఎంత బాగా ప్రెస్ చేస్తున్నా సరే అదే పొజిషన్లోకి వెళ్తుంది అనమాట. సో అంత బాగా బేక్ అయింది, అంత ఫ్లఫీగా ఉంది, అంతే టేస్టీగా ఉందనమాట. సో మా మోక్ష తిన్నప్పుడు వీడియోని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. సో చూసారు కదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.